అయ్యో ఏమైందండి అలా ఉన్నారు? భర్తగా నీ దగ్గర ఓడిపోయాను, తండ్రిగా నా పిల్లల దగ్గర కూడా ఓడిపోయాను. నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను, వాళ్ళని గొప్ప స్థాయిలో చూడాలనుకున్నాను. చివరికి ఈ ఊర్లోనే నా కొడుక్కి తలెత్తుకునేయకుండా చేశాను. నలుగురు అంటున్న మాటలు విని ఆడి గుండె ఎన్నిసార్లు పగిలిందో. అసలు అర్చనకి ఏం తక్కువ చేశానే? నేను ఎందుకు తెలిసావంటే సరి చదువు చదువు అంటాను. నాకున్న ఆశ అంతా ఒక్కడేనే. వీడు కూడా ఏదైనా తప్పు చేస్తే మనం ఎవరినైతే ఎత్తుకుంటూ వచ్చామో ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాంరా. అర్థం కాలేదురా. ప్రియా వాళ్ళ అమ్మ ఎవరో కాదురా, నా తోడ పుట్టిన నా సొంత అక్క. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంరా. అయితే ఇంకేట ఆలోచిస్తున్నావురా? మీ అక్క చేసిన పని వల్ల మీ ఊర్లో వాళ్ళు మీ అమ్మ నాన్నలు ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అవన్నీ చెప్పి మీ అక్క కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోదాం పదరా. లేదురా, అప్పుడు మా అక్క ఓ కూతురి స్థానంలో ఉంది, ఇప్పుడు ఓ కూతురికి తల్లి స్థానంలో ఉంది. ఆ కన్న తల్లి నుంచి ఆ బిడ్డను వేరు చేస్తే బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు మా అక్కకి తెలియాలరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా?